Hi, hello, namaste. Welcome to H6 News Bulletin. Headlines చూద్దాం. వైసీపీ ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది. ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తుందని వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి. పవన్ కి నాలుగో పెళ్లం నాదెండ్ల మనోహర్. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. పత్తిపాటి శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా? తాడేపల్లి ముఠానా? పత్తిపాటి కుటుంబానికి అండగా ఉంటానన్న నారా లోకేష్. వైకాపా పాలనకు తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన జెండా విజయోత్సవ సభ పతనానికి నాంది పలికిందని, సభ విజయోత్సవం చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. ఏపీలో 5 ఏళ్లుగా దోపిడీ పాలన సాగించి వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ చేసిన అక్రమాలే అందుకు నిదర్శనమని అన్నారు. ఒక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 నకిలీ ఓటర్ కార్డులను తయారు చేశారంటూ ఇంతకంటే అన్యాయం ఉందా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆ రకంగా కాదు, నిజంగా పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కాదు. పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు, పలానా కులం వాళ్ళైతే నేను 10,000 ఇస్తాను, ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు. కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోను నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. కనుక ఈ రకంగా పేదల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి స్పోక్స్ పర్సన్స్గా మన యొక్క బాధ్యత ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటూ, మనం అవగాహన పెంచుకుంటూ, పైనుండి ఆదేశాలు రావాలి అని వేచి ఉండకుండా మేము ఈ విషయం మీద ఇవాళ ప్రెస్ పెడుతున్నాం. జిల్లా స్థాయి నుండి కూడా మీరు స్పోక్స్ పర్సన్, మీడియా ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేసి మీరు అక్కడ పెట్టుకోవాలి. కనుక ఒక యాక్టివ్ మీడియా స్పోక్స్ పర్సన్ని చూడాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఇది ఒక ప్రారంభం మాత్రమే. సరే, ఎన్నికలకు వెళ్తున్నాం, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన కంటిన్యూస్గా కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇవాళ నిజంగా చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్రంలో. అనేక ప్రజా అంశాల మీద అసలైనటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంత యాక్టివ్గా ముందుకు రాలేనటువంటి సందర్భంలో అనేక విషయాల మీద, అది పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం పెట్టింది. నిన్న మొన్న మీరు చూసుంటారు, కోర్టు ఏ రకమైనటువంటి మొట్టికాయలు మొట్టిందో మనం అందరం చూసాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా రీచ్ల దగ్గరికి వెళ్ళాము, మనం ఇసుక అక్కడ జరుగుతున్నటువంటి మాఫియా ప్రక్రియను మనం తెలియజేశాము, మనం వెంటనే ఉత్తరాలు రాసాము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రుజువులతో పాటు తెలియజేశాము. దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో. ఎపిక్ కార్డ్స్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి ఎపిక్ కార్డ్స్కి సంబంధించి ఆ పాస్వర్డు, ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు, ఒక్క తిరుపతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇది, ఈసీఐని ఛాలెంజ్ చేయటం. కనుకనే వెంటనే మనం రుజువులతో పాటు ఎప్పుడైతే మనం ఉత్తరం రాయడం, వారిని కలవడం, ఆ రుజువును కూడా వారికి ఇచ్చాము పెన్ డ్రైవ్లో.
వారు అవన్నీ కూడా చూసుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వారు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ మీద కలెక్టర్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదు, అవినీతి లేదు అని చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా ఇవాళ డిస్మిస్ చేశారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ విజయం. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. కనుకనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహించింది రాష్ట్రంలో అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన శక్తిగా అవతరించబోతుంది అని చెప్పి మేము ఏదైతే చెప్తున్నామో అది స్పోక్స్ పర్సన్స్ అయినటువంటి మీ అందరి మీద నమ్మకంతో అని చెప్పి తెలియజేస్తూ ఈ బాధ్యతని ఖచ్చితంగా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. తెలంగాణలో కార్ రిపేర్ అయ్యే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నియంత్ర అవినీతి కుటుంబ పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనమంతా చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ వచ్చే లోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవుతుందని అన్నారు. తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనూహ్యమైనటువంటి రాజకీయ మార్పులు ఈ రాష్ట్రంలో సంభవించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల బీఆర్ఎస్ యొక్క నియంత్రిత పోకడలు, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ లాభపడ్డది. అయితే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రజా తీర్పును శిరస వహించి ఈరోజు ప్రజాస్వామికంగా మెలగాల్సింది పోయి అసహనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఓడిపోయామనే అక్కస్సుతో, ముఖ్యమంత్రి కాలేదనే అక్కస్సు ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆ విమర్శలు ఏ స్థాయి కంటే వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఇవాళ బీజేపీ నాయకుల పట్ల అసహనంతో వ్యవహరిస్తూ ఉన్నారు, వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో తన్నితే పరుపులో పడ్డట్టు అధికారంలోకి వచ్చామనేటువంటి అహంకార భావం, మంత్రుల మాటలు, వైఖరి, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి తన హోదా మర్చిపోయి వారు ప్రయోగించే భాష తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. అంటే సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నపలంగా మంత్రులు కావడంతో ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు పరుచుకోవడానికి, అమలు చేసేదానికి నిబద్ధతతో వ్యవహరించాల్సిపోయి ఈరోజు ఇచ్చిన గ్యారెంటీలను గాలి కొదిలేసి ఇవాళ బీజేపీనే లక్ష్యంగా, అంటే ఇవాళ తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదని తెలిసిపోయి మూడోసారి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారనే ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొనడం. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. చాలామంది వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు మాతో సంప్రదిస్తూ ఉన్నారు, మేము ఆచితూచి ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ కూడా అభ్యర్థులు లేకపోయినప్పటికీ వారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే నిలబెట్టుకోలేక ఇవాళ పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టి బోడిగుండుకు మోకాలికి లెక్క పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే రీతిలో ఇవాళ వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ ఈ గ్యారెంటీలు అవి అమలు కావు.
ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి, కర్ణాటకలో ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రి స్వయంగా అసలు అభివృద్ధికి రూపాయి లేదు, అభివృద్ధి ఎట్లా సాధ్యమని చెప్పి బాహటంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు అక్కడ కూడా కర్ణాటక తిరగబడుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. నిన్న హిమాచల్లో చూసాం, రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తిరగబడి ఏ రకంగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అబాసు ఫాలో అవుతున్నామని చెప్పి వారు నిన్న అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా వారు ఓటు వేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని, అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్ళు రావాలని అన్నారు. పవన్ గొప్ప లేక జగన్ గొప్ప అనేది జన సైనికులే చెబుతారని అన్నారు. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడు వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని, నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెక్కుతాడు ఏంటండి అని అడుగుతా అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం, నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వమయ్యా నీది? దేనికి ఆశపడుతున్నావయ్యా నువ్వు? వాస్తవాలు మాట్లాడలేవా అని నేను అడుగుతా ఉన్నా. తెచ్చిపెట్టుకున్న ఆవేశం, తెచ్చిపెట్టుకున్నటువంటి కోపం, అరుపులు ఏమిటి రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు, తొక్కేస్తాడంట, అధపాతాళానికి తొక్కేస్తా అంట. నిన్ను పుట్టించిన వాడు రావాలి అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కగలిగినటువంటి శక్తి నీకుందా? ఒకసారి ఆలోచించుకో. నీ అంతరాత్మను అడుగు. ఒంటరిగా గుండె మీద చేసుకుని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి వ్యక్తివి నువ్వు. తండ్రి మరణిస్తే రాజకీయాల్లోకి వచ్చి భయపడుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఏది అనుకున్నాడో దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తి, రాజీ పడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకో మాట అన్నాడు, నేను నీకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని. నీ పేరు అసలు పవన్ కళ్యాణే కాదు. రాసుకో, వాళ్ళు చెప్తున్నా. ఈ మాట మీద నిలబడు.
ఇంకోటి నువ్వు అడిగింది నాలుగో పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? సిపిఎంతో స్నేహం చేసావుగా, చచ్చేదాకా ఉండవా? చెప్పయ్యా. అక్కడిదాకా ఎందుకు బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా, చచ్చేదాకా ఉండవా? ఎన్ని దొంగ మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు. నువ్వు అన్నావుగా, చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు. ఎక్కడి దాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా? అసలు ఒక చోట నిలబడేవాడివేనా? ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవడు పక్కన పడితే ఆడి పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వవయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు. బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలింగ్ బయట జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు. నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు. నాలుగో పెళ్ళం ఎవరో కాదు, నేనే. నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం వచ్చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కొత్తగూడెంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ను కూడా గెలుచుకోనివ్వనని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాక్కుంటారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కుర్చీని లాక్కోవడానికి కాచుకొని కూర్చున్నారన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో పోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఒకవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు సిద్ధం సభలు, మరొక వైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తుంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 దిశాకే లేనంటూ. సాగరే
వెలిగినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దామంటూ రివర్స్ ఛాలెంజ్ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తానని, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీకి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయని నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరపున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా. కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా. నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా. అక్కడే తెలుసుకుందాం. కర్నూలు ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్న మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇతియాజ్ ఇటీవలే వీఆర్ఎస్ తీసుకొని వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఇతియాజ్ వైసీపీలో చేరారు. ఆయనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇతియాజ్తో పాటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫాజ్ ఖాన్ పాల్గొన్నారు. వీరిద్దరు సమక్షంలోనే ఇతియాజ్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు. టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అని ప్రశ్నించారు. శరత్కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది, ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తుందని వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి. పవన్ కి 4వ పెళ్లం నాదెండ్ల మనోహర్, పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. పత్తిపాటి శరత్ ను తీసుకెళ్లింది పోలీసులా? తాడేపల్లి ముఠానా? పత్తిపాటి కుటుంబానికి అండగా ఉంటానన్న నారా లోకేష్.